అందరికీ నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళిగా రాసిన ఒక అద్భుతమైన తెలుగు పద్యం గురించి మాట్లాడుకుందాం. దాని పేరు జయగీతం. సరే, ఈ గీతంలోని పదాల వెనుక దాగి ఉన్న ఆ శక్తి ఏంటి, ఆ భావాల లోతెంత? పదండి కలిసి అన్వేషిద్దాం. ఒక విప్లవాన్ని లేదా ఒక చారిత్రాత్మక వారసత్వాన్ని ఒక పాటలో బంధించడం సాధ్యమేనా? అసలు ఎలా బంధించగలరు? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే మనమిప్పుడు చూడబోయే జయగీతం కేవలం సాహిత్యం కాదు, అదొక మహోన్నత వారసత్వానికి, ఒక మహా ఉద్యమానికి ప్రతిధ్వని అన్నమాట. ముందుగా ఈ పద్యం పేరులోనే ఒక పవరుంది కదా. జయగీతం అంటే విజయగీతం, అ సాంగ్ ఆఫ్ విక్టరీ. ఇది కేవలం ప్రశంసల సమాహారం కాదు, ఇదొక విజయోత్సవ ప్రకటన. భారతదేశపు గొప్ప నాయకులలో ఒకరికి మనస్ఫూర్తిగా అర్పించిన ఒక గర్వమైన నివాళి. అవును, ఈ గీతం అంబేద్కర్ గారి జీవితాన్ని మానవాళి సాధించిన విజయంగా ప్రకటిస్తుంది. ఎందుకంటే ఆయన పోరాటం ఒక వ్యక్తి కోసమో ఒక వర్గం కోసమో మాత్రమే కాదు, అది అణచివేతకు గురైన ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటం. అందుకే ఆయన విజయం మొత్తం మానవత్వపు విజయం. మరి ఇంతటి శక్తివంతమైన పదాలు ఎవరి కలం నుండి వచ్చాయి? ఆయనే బోయి భీమన్న గారు. ఆయన జీవితంలోని అనుభవాలే ఈ పద్యానికి ప్రాణం పోశాయని చెప్పొచ్చు. బోయి భీమన్న గారి జీవితాన్ని ఒక్కసారి చూస్తే ఆయన రచనల్లో అంత ఆవేదన, ఆవేశం ఎందుకుందో మనకు అర్థమవుతుంది. పాలేరు నాటకం కాని, గుడిసెల కాలిపోతున్నాయిలాంటి కవిత్వం కాని, ఇవన్నీ ఆయన కళ్లారా చూసిన సామాజిక వాస్తవాలకు అద్దం పట్టాయి. అందుకే పాలేరు నుంచి పద్మశ్రీ వరకు సాగిన ఆయన ప్రయాణమే అంబేడ్కర్ లాంటి నాయకుడి పట్ల ఆయనకున్న గౌరవానికి, ఈ జయగీతంలోని ప్రతి అక్షరానికి అంత బలాన్నిచ్చింది. సరే, ఇక పద్యంలోకి వెళదాం. అందులో మొట్టమొదటి ముఖ్యమైన అంశం, ఒక జాతి నిర్మాతగా అంబేడ్కర్. ఆయన కేవలం చట్టాలు రాయలేదు, ఆధునిక భారతదేశానికి ఒక బలమైన పునాది వేశారు. ఈ పంక్తుల్లోని ఆ గాంభీర్యాన్ని చూడండి. నవభారత సంవిధాన ధర్మపథక నిర్మాత, భువి సమస్త పీడిత జన దుఃఖశాంతి తథావత. ఇక్కడ కవి ఆయన్ని కేవలం ఒక రాజ్యాంగ నిర్మాత అని మాత్రమే చెప్పట్లేదు. కాదు, ప్రపంచంలోని పీడితుల దుఃఖాన్ని తొలగించటానికొచ్చిన ఒక ఆధునిక బుద్ధుడిగా కీర్తిస్తున్నారు. ఎంత గొప్ప పోలిక కదా. ఇక్కడ సంవిధానం అనే పదం చాలా కీలకం. అంటే రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్, ఒక దేశాన్ని నడిపించే అత్యున్నత చట్టం. కవి ఈ ఒక్క పదంతో అంబేద్కర్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని మన కళ్ల ముందు నిలబెట్టారు. సో ఈ పద్యం ప్రకారం అంబేద్కర్ కేవలం ఒక రాజ్యాంగ నిర్మాత కాదు, ఆయన బుద్ధుడిలా పీడితుల బాధలను తొలగించే ఒక శాంతి మార్గాన్ని చూపించారు. ఆయన రాసిన చట్టాలు కేవలం కాగితాలపై అక్షరాలు కాదు, అవి కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపిన కిరణాలు. అందుకే కవి ఆయన్ని భారత భాస్కర, భారతదేశపు సూర్యుడు అని పిలిచారు. ఇప్పుడు పద్యంలోని మరో కీలకమైన కోణాన్ని చూద్దాం. మానవత్వపు విజేతగా అంబేద్కర్. విభజనను చెరిపి పీడితులను పైకి తీసుకురావడం ఆయన పోరాటంలో అదొక ఆత్మలాంటిది. ఈ పంక్తుల్లోనే ఆవేశం వినండి. అస్పృశ్యత రూపుమాపి అగ్ర అంత్యభేదముడిపి నిష్కుల భారత జాతికి నీడయైన బోధిప్రియ. ఈ మాటలు అంబేద్కర్ సాగించిన సామాజిక పోరాటానికి అక్షరాల ఒక నిరువుటద్దం. ఇక్కడ అస్పృశ్యత అంటే అంటరానితనం. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఒక సామాజిక దురాచారం, ఒక మాయని మచ్చ. అంబేడ్కర్ పోరాడింది ఈ అమానవీయ వ్యవస్థ మీదే. ఇక్కడ కవి అంబేడ్కర్ అంతిమ లక్ష్యాన్ని చాలా స్పష్టంగా ఆవిష్కరించారు. కేవలం అంటరానితనాన్ని రూపుమాపడం కాదు, నిష్కుల సమాజం అంటే కులరహిత సమాజాన్ని నిర్మించడం. ఆయన జీవితమంతా స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే ఆ 3 ఆశయాల కోసమే సాగింది. అంబేడ్కర్ తెచ్చిన మార్పును వివరించడానికి కవివాడిన పోలికలు చూడండి, ఎంత శక్తివంతమైనవో. చైతన్యం లేని రాళ్లకు ఆయన ప్రాణం పోశారట, నిరాశతో మోడుబారిన జీవితాలను చిగురింపజేశారట, అణచివేత అనే బురద నుండి జ్ఞానం, గౌరవం అనే పరిమళాన్ని సృష్టించారట. ఇది కేవలం మార్పు కాదు, ఒక రకంగా ఇది పునఃసృష్టి. ఇన్ని రూపాల్లో కీర్తించిన తరువాత కవి అంబేద్కర్ జీవితానికి ఒక తాత్వికమైన ముగింపు ఇస్తున్నారు. ఆయన జన్మ సాధారణమైనది కాదు, అదొక ప్రయోజనంతో, ఒక కారణంతో కూడినదే అని చెప్తున్నారు.
సో మొత్తం మీద చూస్తే ఈ పద్యం అంబేడ్కర్ గారిని 4 ప్రధాన రూపాల్లో కీర్తించింది. 1 రాజ్యాంగ నిర్మాతగా, 2 సామాజిక సమతావాదిగా, 3 అజ్ఞానాన్ని పారద్రోలిన పండితుడిగా, 4 స్వేచ్ఛ కోసం పోరాడిన విప్లవ వీరుడిగా. ఇక ఈ పద్యంలోనే అత్యంత శక్తివంతమైన పదం కారణజన్మ. అంటే కేవలం జన్మించడం కాదు, ఒక కారణం కోసం, ప్రపంచాన్ని మార్చే ఒక గొప్ప ఉద్దేశంతో జన్మించడం. ఈ ఒక్క పదంతో కవి అంబేద్కర్ గారిని ఒక చారిత్రక అవసరంగా అభివర్ణించారు. ఇక ఫైనల్గా పద్యంలోని అత్యంత లోతైన ప్రశంస ఇది. మట్టి నుండి మానవులను మలచిన కారణజన్మ. ఒక్కసారి ఆలోచించండి. ఆయన చేసింది కేవలం చట్టాలు రాయడం కాదు, ఆయన గౌరవాన్ని, మానవత్వాన్ని కోల్పోయిన వారిని తిరిగి మనుషులుగా తీర్చిదిద్దారు. జయగీతం చెబుతున్న అసలైన విజయం, నిజమైన విక్టరీ అంటే ఇదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.